రోజు మనం మధ్యాహ్నం భోజనం చేశాక 3 గంటలకు షాప్ ఓపెన్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి 2 గంటలకి ఓపెన్. హలో శ్రీనివాస్, ఎక్కడున్నావు? రూమ్లో ఉన్నానక్క. కొంచెం పైకి వస్తావా? వస్తున్నానక్క, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తా. రామ్మా, కూర్చో. మీ నాన్నగారు చనిపోయారని తెలిసినా కనీసం నీకు ఫోన్ కూడా చేయలేనంత పెద్ద సమస్యలు ఇరుక్కుపోయామమ్మా. నీకు తెలిసిపోయి ఉంటుంది కదా. తెలిసిందక్క. ఇంటి దగ్గర అంతా బాగానే ఉన్నారుగా? అమ్మెలా ఉంది? బాగానే ఉంది. నా జీవితం ఇలా తగలడిపోయింది. ఈయన్ని నమ్మి నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. ఆ విషయం తెలియగానే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. హలో అమ్మా. శ్రీనివాసు, టైలరింగ్ క్లాస్ కనేళ్ళిన మీ అక్క ఎవరితోనో లేచిపోయిందని ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారా? ఈయన్ని నమ్మి నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. మీ నాన్నకి అది వినగానే హార్ట్ అటాక్ వచ్చి ఆ విషయం తెలియగానే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అమ్మా, నువ్వు మాట్లాడుకో. నా తమ్ముడు గురించి చెప్పుకుంటున్నాను. చావడానికి కూడా నాకు అవకాశం దొరకలేదు. నా తమ్ముడు కిరణే ఆ తర్వాత మా ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తన సాయంతోనే నేను సెటిల్ అవ్వగలిగాను. శ్రీనివాస్, చెప్పక్క. నా తమ్ముడు కిరణ్ ఉద్యోగం చేస్తూ సింగపూర్లో ఉన్నాడు. రేపు ఇక్కడికి వస్తున్నాడు. వాడు కొంచెం ముక్కోపి ఫోన్లోనే గట్టి గట్టిగా అరిచాడు. రేపు ఇక్కడికి వచ్చాక కోపంలో ఏదోటి అన్నా అంటాడు. అవేవి మనసులో పెట్టుకోకండమ్మా. మణికి కూడా చెప్పు. అది చెప్దామని నిన్ను పిలిచాను. సరే అక్క.